హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఇక్కడ ఏంటంటే మేము లండన్ సిటీ వెళ్ళామన్నమాట. లండన్ సిటీ నుంచి వింటర్ లైట్స్ చూడటానికి వెళ్ళాం. కాకపోతే ఏంటంటే వాయిస్ అంత డిస్టర్బెన్స్గా ఉందని నేనేం చేస్తున్నాను, వాయిస్ మ్యూట్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ప్లీజ్ కొంచెం మన్నించండి, అడ్జస్ట్ అవ్వండి. కాకపోతే వీడియో పూర్తి వరకు చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. వింటర్ లైట్స్ అసలు మా పిల్లలతో వెళ్ళాము. మేము మా ఫ్రెండ్స్ ఒక ముగ్గురు కలిసి మేము పడిన అవస్థలో మా పిల్లల్ని వాళ్ళందరూ ఎత్తుకోవడం, మా చెర్రిగాడు పడుకుని పోయాడు. ప్రతిదీ అసలు మాకు ఒక మెమరబుల్ జర్నీ. నేను ఆదిత్య వాళ్ళ వైఫ్, ఆదిత్య వాళ్ళ ఫ్రెండ్ విక్టర్ ఐజక్, వీళ్ళందరూ మేము ఎలిజబెత్ లైన్లో దిగామన్నమాట. అక్కడి నుంచి ప్యాడింగ్టన్లో దిగాము. ప్యాడింగ్టన్ నుంచి మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. కాకపోతే అసలు చాలా దూరం అది. మేము ఏంటంటే ఫస్ట్ వెంబ్లీ నుంచి స్టార్ట్ అయ్యాము. అదిగోండి ఆదిత్య వాళ్ళు హాయ్ చెప్తున్నారు, విక్టర్ వాళ్ళ ఫ్రెండ్ లలిత అండ్ మా ఇద్దరు పిల్లలు. వాళ్ళకి అప్పటికీ అలసిపోయారు. మేము అప్పటికి బిర్యానీలు తినేసి ఇంకేదో వెళ్ళాలి అని వెళ్తున్నాము. ట్రైన్స్ అసలు ఇక్కడ ఏంటంటే మేము సెంట్రల్ లండన్లో ఉన్నాము. సెంట్రల్ లండన్లో ఏంటంటే అసలు మెయింటెనెన్స్ అంతా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అసలు లండన్ అంతా సర్కిల్లో ఒకలాగుంది. ఇక్కడ ఒక అంటే కనపడింది ఆ రిచ్నెస్, ఆ పాష్నెస్ అనేది. ఎక్కడ మనం ట్రైన్స్ వస్తున్నాము ప్రతిదీ అక్కడ. తమ్ముడు హాయ్ చెప్తున్నాడు. ఇట్లా కల్చర్ కానీ డైవర్సిటీ కానీ చాలా బాగుంది లండన్ అంతా. అంత బిజీ సిటీ, వన్ ఆఫ్ ది మోస్ట్ బిజియెస్ట్ సిటీ అనమాట. మేము వెళ్ళింది ఇది సాటర్డే. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో ట్రైన్ మారాలి. ఇక్కడి నుంచి ఇలా మ్యాక్సిమమ్. కాకపోతే మెయింటెనెన్స్ చూడండి మీరు. ఇంకా దిగాము ఇక్కడ నుంచి ఇంకా మ్యాప్ పట్టుకున్నాము. మ్యాప్ పట్టేసుకొని ఇంకా అసలు ఎటు వెళ్ళాలి ఏంటి అని మేమేమనుకున్నామంటే వింటర్ లైట్స్ అంటే మ్యాక్సిమం అన్నీ ఒక దగ్గర ఉంటాయేమో, చూడొచ్చు కదా అని అనుకున్నాము. కాకపోతే ఏంటంటే అది 4-5 చోట్ల అంటే దగ్గర నాకు తెలిసి 12-15 లైట్స్ ఉన్నాయి. ఆ 12-15 లైట్స్ డిఫరెంట్ వేరియేషన్స్లో వాళ్ళు ఏర్పరిచారనమాట. చూస్తున్నారు కదా బిల్డింగ్స్, పెద్ద బిల్డింగ్స్. ఇక్కడ మెయిన్ సాఫ్ట్వేర్స్ అంతా ఇక్కడే ఉంది. అంతా మ్యాక్సిమం లండన్లోనే. చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ అంతా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్. అసలు ఎంత క్లీన్గా పెట్టుకున్నారంటే వీళ్ళు సెంట్రల్ లండన్ని అంత క్లీన్గా పెట్టుకున్నారు. మన ఇండియా దగ్గర ఉన్న సోర్సెస్ వెళ్తే ఏంటంటే అసలు అక్కడ అంతా ఒకలాగా ఉంటుంది, ఇటంతా ఒకలాగా ఉంటుంది. చూడండి ప్రతిదీ క్రియేటివిటీ. ఆ బ్రిడ్జిని వాళ్ళు నిలబెట్టడానికి కింద దానికి కట్టడం, దాన్ని ఒక టూరిస్ట్ హబ్గా మార్చేశారు ఇల్లు ఇదంతా. అసలు ఎంతోమంది విజిటర్స్. అందులో మేము వెళ్ళింది ఏంటంటే లాస్ట్ డే అనమాట. వింటర్ లైట్స్ మేము వెళ్ళింది లాస్ట్ డే. మేబీ 9:30 కల్లా మేము అక్కడికి రీచ్ అయ్యాము. ఎందుకంటే అది 10కి ఇంకా లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఇంకేమో త్వరగా స్టార్ట్ అయ్యాము, హడావుడికి వెళ్ళాము. మ్యాప్ పట్టుకొని ఎక్కడ ఏంటని తెలియలేదు. మేమేమనుకున్నాం అంతా ఒక దగ్గరే ఉంటాయి కదా అని బయలుదేరాం. వెళ్తే మన తెలుగు వాళ్ళు కనపడ్డారు. చూడండి మా వాడిని ఎత్తుకున్నారు. ఇంకా అసలు ఇది బాగుంది ఇక్కడ లైన్ అంతా. అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్. అంతా ఆర్కిటెక్ట్ ఇక్కడ లండన్లో. మా ముందు వెళ్తున్నారు వాళ్ళు తెలుగు వాళ్ళే, మనకి ఎదురయ్యారు. మా వాడు చెర్రిగాడు చిన్నబాబు పడుకుని పోయాడు. ఇంకా ఐజాక్ ఎత్తుకున్నాడు. ఇంకా తర్వాత శ్రావణి, తర్వాత ఆదిత్య, నేను, లలిత, ఇంకంతా వాడిని ఎత్తుకోవడమే సరిపోయింది. ఈ ఒక మెమరబుల్ మూమెంట్స్ అనమాట. ఇలా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు, మన పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళు ఎత్తుకునే విధానం ఇదంతా అసలు చాలా వాళ్ళకి ఒక మెమరీగా ఉంటుంది. మా వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇలా మామూలు నిన్ను ఇలా ఎత్తుకున్నారా అని వాళ్ళతో షేర్ చేసుకోవటం, ఈ వీడియో వాళ్ళు చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బిల్డింగ్ అసలు ఫెంటాస్టిక్. అసలు మ్యాన్ మేడ్ థింగ్స్ అంటే ఇలా ఉంటాయా అనిపించింది నాకైతే. గాడ్ మేడ్ థింగ్స్ చూసాం కానీ మ్యాన్ మేడ్ థింగ్స్ అనేది అసలు నాకు ఎలా చెప్పాలో ఆ సెంట్రల్ లండన్ చూసిన తర్వాత అంత నీట్గా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఉంది. బాగుంది అసలు. మావాడు బిల్డింగ్లు చూసి డాడీ ఏంటి అంత పెద్దగా ఉంది ఏంటి డాడీ అంటున్నాడు.
అంత బిజీ లైట్స్ ఎవ్రీథింగ్. మళ్ళీ ఇక్కడి నుంచే మేము క్రాస్ అయ్యాము. ఇది క్రాస్ అయిన తర్వాత ఇంకా మనం లైట్స్ దగ్గరికి వెళ్తాం అన్నమాట. చూస్తున్నారు కదా లండన్ సిటీ అంత బాగుంటుంది అసలు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాయి మాకు. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అక్కడ మేము ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకా మేబీ హ్యూజ్ లైట్స్ ఉంటాయి, కాకపోతే అంత ఒక దగ్గరే ఉంటుంది అని. కాకపోతే ఇట్స్ డిఫరెంట్. బట్ ఎలా కట్టారంటే చాలా చాలా క్రియేటివిటీగా ఉంది. ఈ లైట్స్ చూస్తున్నారు, ఆ లైట్ ఫోకస్కి ప్లాస్టిక్ దాని మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట లైట్స్ అనేది. అసలు చాలా ఫెంటాస్టిక్గా ఉంది. మా వాడు అసలు అక్కడే అతుక్కుపోయాడు అనమాట ఆ లైట్ చూస్తా. ఇంకా మా చెర్రిబాబు లేచాడు, చిన్నపిల్లోడు లేచాడు. ఇక్కడ స్టార్ట్ వింటర్ లైట్స్. ఇక్కడ ఓకే అంటే మేము నాకు తెలిసి మేముంది 4 or 5 5th లైట్ దగ్గర ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది వింటర్ లైట్స్ అని. అసలు ఫేమస్ ఇది ఇక్కడ యూకేలో. వింటర్ సీజన్ రాగానే ఇక్కడ లైట్స్ ఆన్ చేయడం, దీని ప్రాముఖ్యత ఏంటో ఐడియా లేదు కానీ, కాకపోతే వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ యూకే. వింటర్ వచ్చిందంటే చాలామంది టూరిస్టులు అందరూ వస్తూ ఉంటారు అనమాట. ప్రతి టూరిస్టులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్తారు వింటర్ సీజన్లో. ఇంకా చూస్తున్నారు లైట్స్ చాలా దూరం కనపడుతున్నాయి అనుకుంటుంది కదా మీకు. వింటర్ లైట్స్ కంటిన్యూస్ దిస్ వే అని చెప్తున్నాడు. ఇక్కడి నుంచి ఇంక మొదలవుతాయి మనకి. అంటే క్రియేటివిటీ ఎలా ఉంటుందంటే జస్ట్ ఆకాశంలో నుంచి ఊడిపడినట్టు, జస్ట్ ఏదో అతుక్కుపోయినట్టు పెడతారు వాళ్ళు. చెట్లకి మన ఇంట్లో పెళ్ళిళ్ళకి ఎలా పెట్టుకుంటామో అలానే పెడతారు ఇక్కడ. కాకపోతే ఏంటంటే కొద్దిగా క్రియేటివిటీ యాడ్ చేసి పెడతారు. అప్పటికి మేము వెళ్ళినప్పుడు టెంపరేచర్ ఎంత 2 degrees 3 degrees ఉంది, చలి. 9:30 అయింది అప్పుడు టైం. ఇంకా మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి అన్నీ మ్యాక్సిమం కొద్ది గొప్ప కవర్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి నాకు తెలిసి 12:31 అయింది మేము ఇంటికి వచ్చేసరికి. బిల్డింగ్స్ నా భూతో నా భవిష్యత్ అనమాట. సింగపూర్లో చూసిన బిల్డింగ్స్ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఒక ఎత్తు. సింగపూర్లో ఏంటంటే అది మన ఏషియన్ కంట్రీస్ రీజన్లో ఉంటుంది కాబట్టి మరీ అంత క్లైమేటిక్ చేంజెస్కి బిల్డింగ్స్ కొంచెం స్టాండర్డ్గానే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ క్లైమేట్ పరంగా కూడా అసలు అంత స్ట్రాంగ్గా కట్టారంటే అంత స్ట్రాంగ్ కట్టారు. చెర్రిబాబు నాటకాలు వేస్తున్నాడు వాళ్ళ అత్తతో. ఇక్కడి నుంచి మొదలు ఇప్పుడు లలిత అని వచ్చింది. ఇలా అందరూ ఎత్తుకొని వాళ్ళని తీసుకెళ్తే అసలు భలే హ్యాపీ అనిపించింది. నడుస్తున్నాం. ఎంత దూరం నడిచామంటే ఆ రోజు వెంబ్లీలో మళ్ళీ మొత్తం నడకతే సరిపోయింది మాకైతే. మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాయింట్స్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ వింటర్ లైట్స్ గురించి. ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళిన దగ్గర జస్ట్ కింద ఒక నదిలో లైట్స్ పెట్టారనమాట. జస్ట్ అది ఎలా ఒక సర్క్యులర్గా లైట్స్ వస్తూ పోతూ అసలు ఎక్సలెంట్ క్రియేటివిటీ. అసలు మీరు చూస్తారు ఇప్పుడు, అది తప్పకుండా చూడండి. అది కాకపోతే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట మేము వెళ్ళింది. అసలు చూడండి అక్కడ పింక్ కలర్ లైట్స్తో అసలు ప్రతిదీ క్రియేటివిటీ ఇక్కడ. కాకపోతే వీళ్ళు ఏంటంటే అకౌంటబిలిటీ ఉంటారు. ఇది నాది, నా దేశం, నేను పాడు చేసుకుంటే తర్వాత నా మీద పడుతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి, ఇప్పుడు సర్క్యులర్ మోషన్లో ఉంది. అవి దగ్గరికి వెళ్ళి రావడం ఎక్సలెంట్ అనమాట. అంటే దానికి అలా ఇచ్చాడనమాట.
ఒక వే నుంచి ఇంకో లైట్కి ఎలా వెళ్ళాలి ఏంటనే ప్రతిదీ మ్యాప్లో పిన్ టు పిన్గా పెట్టేసి మనకి ఇస్తారు అక్కడ బ్రౌచర్స్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు చూస్తున్నారు లైట్స్ అంతా, పైన ట్రైన్ వెళ్తుంది, కింద వాటర్, మధ్యలో లైట్. అసలు ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. ఇక్కడ ఇది నాకు అనిపించింది అసలు దీన్ని చాలా టాలెంట్తో క్రియేట్ చేశారు. లాస్ట్లో ఏంటంటే ఇంకా మ్యాక్సిమం ఇక్కడ ఇది చూసిన తర్వాత ఇలాంటి అసలు చాలా మెస్మరైజింగ్గా ఉన్నాయన్నమాట. జస్ట్ ఏం లేదు, అక్కడ లేయర్స్ నుంచి ముందే అక్షరాలు పెట్టేసి అంటే కరెక్ట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవి ఆ షేప్ వస్తాయి అనమాట. మనం వాళ్ళు ఏ వర్డ్స్ అయితే క్రియేట్ చేశారో ఆ వర్డ్స్ ద్వారా. అదే ఇక్కడితో మేము ఎండ్ చేసామన్నమాట మా ట్రిప్. కాకపోతే ఏంటంటే ఇంక అప్పటికీ లేట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ మాకు రావడానికి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుందని మ్యాక్సిమం చూడాల్సిన వరకు చూసేసి వచ్చేసామన్నమాట. మెయిన్ కిడ్స్ గురించి ఆలోచించి మేము ఇంకా త్వరగా వచ్చేసాము, వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడకూడదని. ఇంక ఇది చాలా బాగుందన్నమాట. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే నెక్స్ట్ టైం విజిట్ చేయండి.